హే గాయ్స్, నేనైతే ఇప్పుడు పావు బాజీ చేస్తున్నాను. అందుకోసమని కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఇందులోకి బటర్ క్యూబ్స్ 2 వేయాలి. ఇందులో జీరా వేద్దాం, జీలకర్ర. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేద్దాం. పెద్ద ఆనియన్స్ 2 తీసుకొని చిన్న చిన్న కట్ చేసి వేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయాలి. ఇప్పుడు ఇందులో టమోటా పేస్ట్ వేయాలి. మిక్సీ పట్టుకొని ఒక 3 టమోటాలు. ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, మిర్చి పౌడర్, ఇప్పుడు ఇందులో పావు బాజీ మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, గోబీ ఫ్లేవర్, పచ్చి బఠానీ, ఆలు, కొద్దిగా బీన్స్. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలిపేసాం కదా, ఇప్పుడు ఇవి ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కలిపేద్దాం. ఇప్పుడైతే విజిల్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. గైస్, 4 విజిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇలా ఉంది కదా, దీన్ని స్మాష్ బాగా నున్నగా ఎనపాలన్నమాట. మా లాంగ్వేజ్లో అయితే ఎనపాలి అంటాం. దీన్ని నున్నగా చేయాలి. గైస్, చూసారుగా, ఇలా చేయాలన్నమాట మొత్తం. ఇది మనకి కొద్దిగా గట్టిగా ఉందనిపించినప్పుడు కొంచెం వాటర్ వేసుకొని సరిపోతుంది. వాటర్ వేసుకొని ఇలా అనేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. 2 స్లైసెస్ బటర్. గాయస్, పావు అయితే రెడీ అయిపోయింది. గాయస్, ఇంకొక కడాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, లైట్గా సాల్ట్. ఇప్పుడు జస్ట్ బటర్ కరిగేంత వరకు చేయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా పెట్టేసేయాలి. గాయస్, మన పావ్ బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. గాయస్, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కుకింగ్ వరల్డ్. ప్లీజ్ గాయస్.